స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. సమాచారం ప్రజాబలం. నా పేరు అబ్దుల్ వాహెద్. ఈరోజు ముఖ్యాంశాలు. ఆఫ్ఘనిస్తాన్ మస్జిద్లో మారణ హోమం. ఆత్మాహుతి దాడిలో 46 మంది హతం. వందేళ్ల వయసులో కోర్టుకు హాజరు. విచారణకు నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్ గార్డ్. పెట్రోల్ ధరలపై ఆర్బీఐ ఆందోళన. పన్నులు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. $5 ట్రిలియన్ ఎకానమీపై పెదవి విరిచిన రంగరాజన్. వివిధ శాఖల్లో 190 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ. నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ. పెట్టుబడుల నిలయం తెలంగాణ అంటున్న కేటీఆర్. ఇండో ఫ్రెంచ్ పెట్టుబడుల సదస్సులో మాట్లాడిన మంత్రి. ఆఫ్ఘనిస్తాన్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కుందుజ్ ప్రావిన్స్లో రక్తం ఏరులైంది. కుందుజ్ పట్టణంలో ఒక మస్జిద్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ శక్తివంతమైన పేలుడులో 46 మంది చనిపోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. షియా ముస్లింలే లక్ష్యంగా మస్జిద్లో బాంబు పేలుళ్లు జరిగాయని తాలిబాన్ సీనియర్ నేత జబీవుల్లా ముజాహిద్ చెప్పారు. తాలిబాన్ ప్రత్యేక దళాలు కుందుజ్ చేరుకున్నాయని, దర్యాప్తు కొనసాగుతున్నదని అన్నారు. షియాల భద్రతకు తాలిబాన్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. మసీదులో ఆత్మాహుతి దాడి తమ పనేనని ఐసిస్ ప్రకటించింది. దాడికి పాల్పడింది వీగర్ ముస్లిం అని ఐసిస్ ప్రకటనను బట్టి తెలుస్తున్నది. చైనాలో షిన్ జియాంగ్ ప్రావిన్స్లో వీగర్లపై చైనా అణచివేత ధోరణి అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. ఐసిస్ గతంలో అనేక ఉగ్రదాడులకు పాల్పడింది. తాలిబాన్లు ఆఫ్ఘన్ను ఆక్రమించుకున్నప్పటి నుంచి దాడులు మళ్లీ ఎక్కువయ్యాయి. అగ్రరాజ్యం అమెరికాలో నగదు నిల్వలు నిండుకున్నాయి. ప్రభుత్వ రాబడి తగ్గింది. బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేవు. ఈ నగదు సంక్షోభాన్ని నివారించేందుకు ఆ దేశం మునుపెన్నడూ లేని విధంగా వినూత్న చర్యలకు సిద్ధమైంది. అమెరికా ఫెడరల్ ప్రభుత్వం 75 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన ప్లాటినం నాణ్యాన్ని ముద్రించి దాని ద్వారా ట్రెజరీ నుంచి నగదును అప్పుగా తీసుకోవాలని భావిస్తున్నది. ఇందుకు బైడెన్ సర్కారు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అధ్యక్షుడు అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకపోయినా ప్లాటినం నాణ్యాన్ని ముద్రించడానికి ట్రెజరీని ఆదేశించవచ్చు. దాని ముఖ విలువ ఎంతన్న దానితో సంబంధం లేదు. ప్రస్తుతం ట్రెజరీ వద్ద ఉన్న నగదు నిల్వలు అక్టోబర్ 18తో అయిపోతాయి. బిల్లుల చెల్లింపులకు $2 లక్షల ట్రిలియన్ తగ్గిపోతాయి. ఈ నేపథ్యంలో కాయిన్ను తనఖా పెట్టి అదనపు నగదును ముద్రించాలని బైడెన్ సర్కారు ట్రెజరీని ఆదేశించే అవకాశం ఉంది. 2011లో ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నగదు సంక్షోభాన్ని అధిగమించడానికి $1 ట్రిలియన్ కాయిన్ ప్రస్తావన వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఒబామానే 2017లో చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు ఆక్రమించుకున్నాక ఆ భూభాగం నుంచి ఉగ్రవాదం పెరిగిపోతుందని ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై చర్చించడానికి రష్యా ఈ నెల 20న ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ సదస్సుకి తాలిబాన్లను కూడా ఆహ్వానిస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక ప్రతినిధి జమీర్ కబులోవ్ చెప్పినట్లుగా రష్యన్ న్యూస్ ఏజెన్సీలు వెల్లడించాయి. తమ భూభాగంలోకి ఉగ్రవాదులు ఎక్కడ చొరబడతారోనన్న ఆందోళనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ తజికిస్తాన్ అధ్యక్షుడు ఎమోమాలి రహమాన్తో ఫోన్లో మాట్లాడారు. మధ్య ఆసియాలో భద్రతా పరిస్థితులపై చర్చించారు. తాలిబాన్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. జర్మనీలో నాజీ పార్టీ అడాల్ఫ్ హిట్లర్ చేసిన అరాచకాలు అంతా ఇంతా కాదు. కాన్సంట్రేషన్ క్యాంపులో వేలాది మందిని ఊచకోత కోసిన ఉదంతాలు మానవాళికే మాయని మచ్చగా మిగిలాయి. ఈ క్యాంపులకు గార్డులుగా వ్యవహరించిన ఓ 100 ఏళ్ల వ్యక్తి నేడు జర్మనీ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు. బెర్లిన్ బయట నాజీ కాలంలో ఏర్పాటు చేసిన
సాక్సెన్ హాసెన్ కాన్సంట్రేషన్ క్యాంపునకు జోసెఫ్ ఎస్ గార్డుగా పనిచేశాడు. ఆ క్యాంపులో 3518 మంది హత్యలకు ఇతడే పరోక్షంగా సహకరించాడని అభియోగాలు ఉన్నాయి. నాజీ పార్టీ పారామిలిటరీ వింగ్లో జోసెఫ్ ఎన్ సభ్యుడు. 1942 నుంచి 1945 మధ్యకాలంలో కాన్సంట్రేషన్ క్యాంపునకు గార్డుగా పనిచేశాడు. ఈ క్యాంపు 1936లో ప్రారంభమైంది. ఇందులో వేలాది మందిని ఆకలి, రోగాలు, బలవంతపు పనులు, వైద్య ప్రయోగాలు చేసి హతమార్చడంతో పాటు తుపాకులతో కాల్చి విషవాయువులు ప్రయోగించి ఉరి తీసి చంపేశారు. కాన్సంట్రేషన్ క్యాంపులో ఇలాంటి హత్యలు జరుగుతాయని తెలిసి కూడా ఇతను గార్డు డ్యూటీగా చేశాడని కోర్టు పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి మరోసారి గ్రీన్ లిస్ట్ దేశాల జాబితాను సవరించింది. మరికొన్ని దేశాలకు ఈ జాబితాలోకి చేర్చింది. కానీ ఈసారి కూడా భారత్కు ఈ జాబితాలో చోటు దక్కలేదు. ఇక ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రీన్ లిస్ట్ దేశాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్ నిబంధనను తొలగించింది. అయితే ప్రయాణికులందరూ జర్నీకి 48 గంటల ముందు చేయించుకున్న పీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ చూపించడం తప్పనిసరి. అలాగే అబుదాబి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత మరోసారి టెస్ట్ చేయించుకోవాలి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులు, వంట గ్యాస్ ధరలు పెరుగుతూ పోతున్నాయి. ధన్యవాదాలు మోదీ, పండగల వాతావరణాన్ని నిస్తేజంగా మార్చారు అని ట్వీట్ చేశారు. ధరల పెంపుపై ఓ వార్తా సంస్థ కథనాన్ని దీనికి జోడించారు. రికార్డు స్థాయిలో నిత్యావసరాల ధరల పెరుగుదలకు పెట్రోల్ రేట్లే కారణం. దాని ధర పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అంటూ రాహుల్ గాంధీ గతంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. గత 2 నెలల వ్యవధిలో వంట గ్యాస్ ధర 4 సార్లు పెరిగింది. మొత్తంగా చూసుకుంటే వంట గ్యాస్ సిలిండర్ ధర 2021లో ₹205 పెరిగింది. మరోవైపు ప్రతిపక్షాలు ఈ విషయంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఎక్స్ప్రెస్ వేలలో వాహనాల వేగ పరిమితిని గంటకు 140 కిలోమీటర్లకు పెంచేందుకు తాము సానుకూలమని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ కేటగిరీల్లోని రహదారుల్లో వాహన గరిష్ట వేగ పరిమితిని సవరించేందుకు త్వరలోనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామని ప్రకటించారు. చాలామందిలో కార్ల వేగం పెరిగితే ప్రమాదాలు జరుగుతాయనే అభిప్రాయం ఉందని చెప్పారు. శుక్రవారం ఇండియా టుడే కాంక్లేవ్ 2021లో ఆయన మాట్లాడుతూ వేగ పరిమితి 4 లేన్ల జాతీయ రహదారులపై గంటకు 100 కిలోమీటర్లు, 2 లేన్ల జాతీయ రహదారిపై 75 నుంచి 80 కిలోమీటర్లు ఉండాలని పేర్కొన్నారు. కారు వేగంపై సుప్రీంకోర్టు, హైకోర్టులు తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రస్తుతం తామేమీ చేయలేకపోతున్నామని అన్నారు. దేశంలో ఇంధనాలపై పరోక్ష పన్నులను విపరీతంగా పెంచడం వల్ల ద్రవ్యోల్బణంపై పడుతున్న దుష్ప్రభావంపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. క్రమేపీ పరోక్ష పన్నుల్ని తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గించవచ్చని ఆర్బీఐ గవర్నర్ సూచనాప్రాయంగా తెలిపారు. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. ఇంధనాలపై పరోక్ష పన్నులను భారీగా పెంచడంపై గతంలోనే ఆందోళన వ్యక్తం చేసిన శక్తికాంత్ దాస్ తాజాగా శుక్రవారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన ప్రకటనల సందర్భంగా రెండోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం, డీజిల్ లాంటి ఇంధనాలపై సుంకాలను, సెస్సులను రికార్డు స్థాయికి పెంచి భారీగా ఆదాయాన్ని వసూలు చేసిన విషయం తెలిసిందే. With the worst of the second wave behind us and substantial pickup in COVID-19 vaccination giving greater confidence to open up and normalize economic activity, the recovery of the Indian economy is gaining traction. While vaccine reach is real fault line in the current global recovery, India is in a much better place today than at the time of the last MPC meeting.
డేరా సచ్చా సౌదా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా అధిపతి గుర్మిత్ రామ్ రహీం సింగ్ను దోషిగా సిబిఐ ప్రత్యేక కోర్టు తేల్చింది. తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడినందుకు 2017లో 20 ఏళ్ల జైలు శిక్ష పడటంతో గుర్మిత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబా ప్రస్తుతం రోహ్తక్లోని సునరియా జైలులో ఉన్నాడు. పంచకులలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం రంజిత్ సింగ్ కేసుపై శుక్రవారం విచారణ జరిపింది. ఈ కేసులో కిషన్ లాల్, జస్బీర్ సింగ్, అవతార్ సింగ్, సబ్దిల్లను కూడా దోషులుగా తేల్చినట్లు సిబిఐ స్పెషల్ ప్రాసిక్యూటర్ హెచ్పిఎస్ శర్మ తెలిపారు. రామ్చందర్ ఛత్రపతి అనే జర్నలిస్ట్ హత్య కేసులోనూ 2 ఏళ్ల క్రితం డేరా బాబాకు కోర్టు జీవిత ఖైదు విధించింది. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న తీరుపై ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ సి రంగరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడంలో సరైన నిర్ణయాలు తీసుకోకుంటే మరో ఆర్థిక ముప్పు తప్పదని హెచ్చరించారు. ఇక్ఫాయ్లో జరిగిన ఒక సదస్సులో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. మన ఆర్థిక సమస్యలు తీరాలంటే ఇప్పుడున్న వృద్ధి రేటు సరిపోదని, ఖచ్చితంగా పెంచాల్సిందేనని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్నారు. దాన్ని కాచుకుంటూ ఎకానమీని బలోపేతం చేయాలన్నారు. అది జరగాలంటే ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూనే దానికి సమాంతరంగా వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగు కావాలని, అక్కడ పెట్టుబడులు పెరగాలని ఆయన సూచించారు. సమాచారం ప్రజాబలం. స్ఫూర్తి టీవీ నేటి వార్తలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఎఫ్టీ ఖాన్ అండ్ సన్స్ సందర్శించండి. మీ ఇంటిని ఉద్యానవనంలా తీర్చిదిద్దుకోండి. ప్రతి గదిని అతి సుందరంగా మలుచుకోండి. పరదాలు, బెడ్షీట్లు, సోఫా కవర్లు తదితర అన్ని గృహావసరాలకు 80 సంవత్సరాల వైభవ చరిత్ర గల లక్షలాది మంది మెచ్చిన గృహాలంకరణ వస్త్రాలయం ఎఫ్టీ ఖాన్ అండ్ సన్స్, అబిడ్స్, హైదరాబాద్. మన జీవిత లక్ష్యం ఏమిటి? సత్ సమాజ నిర్మాణం ఎలా సాధ్యం? మరణానంతరం మరో జీవితం ఉందా? ఇస్లాంకు సంబంధించిన వివరాలకు, సందేహాల నివృత్తికై సంప్రదించండి ఐఐసి ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ 180020000787. మహాప్రవక్త, మానవ మహోపకారి, మనుజ జాతిని ఉద్ధరించడానికి ఆవిర్భవించినటువంటి మహోన్నతుడు. సమస్త మానవాళికి దైవ సందేశం అందించిన మహాప్రవక్త జీవన విశేషాలు తెలుసుకోండి. మహాప్రవక్త జీవిత చరిత్ర. సమాచారం ప్రజాబలం. స్ఫూర్తి టీవీ నేటి వార్తకు మళ్ళీ స్వాగతం. ముఖ్యాంశాలు మరోసారి. ఆఫ్ఘనిస్తాన్ మస్జిద్లో మారణ హోమం. ఆత్మాహుతి దాడిలో 46 మంది హతం. వందేళ్ల వయసులో కోర్టుకు హాజరు. విచారణకు నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్ గార్డ్. పెట్రోల్ ధరలపై ఆర్బీఐ ఆందోళన. పన్నులు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. $5 ట్రిలియన్ ఎకానమీపై పెదవి విరిచిన రంగరాజన్. వివిధ శాఖల్లో 190 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ. నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ. పెట్టుబడుల నిలయం తెలంగాణ అంటున్న కేటీఆర్. ఇండో ఫ్రెంచ్ పెట్టుబడుల సదస్సులో మాట్లాడిన మంత్రి. ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. విద్యుత్ ధరలు, అదనపు ఇంధనంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేఖలో సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
కోవిడ్ తర్వాత గత 6 నెలల్లో విద్యుత్ డిమాండ్ 15% పెరిగింది. గత ఒక్క నెలలో విద్యుత్ డిమాండ్ 20% పైగా పెరిగింది. విద్యుత్ కొనుగోలు చేయాలంటే కొన్ని సందర్భాల్లో యూనిట్కు 20 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని సీఎం లేఖలో పేర్కొన్నారు. కొంతకాలంగా పనిచేయని బొగ్గు ప్లాంట్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని, ఓఎన్జీసీ, రిలయన్స్ ద్వారా ఏపీకి అత్యవసర ప్రాతిపదికన గ్యాస్ సరఫరా చేయాలని ఆయన కోరారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 21న ప్రారంభమవుతాయని, నవంబర్ 11 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 190 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో సివిల్, మెకానికల్, ఈఎన్వి పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ రాత పరీక్ష అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో సివిల్ ఇంజనీర్ మెకానికల్ 5, సివిల్ 142, సివిల్ లేదా మెకానికల్ 37, సబార్డినేట్ సర్వీసెస్ 5, ఈఎన్వి 6 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అక్టోబర్ 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ నవంబర్ 11. www.psc.ap.gov.in వెబ్సైటులో దరఖాస్తులు చేసుకోవచ్చు. భగత్ సింగ్ నగర్లో టిడ్కో ఇళ్లను మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. 1000 మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలను మంత్రులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో 2,62,000 టిడ్కో ఇళ్లు సిద్ధం చేశామని తెలిపారు. 18 నెలల్లో అన్ని చోట్ల టిడ్కో ఇళ్లు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం పేదలపై భారం వేయాలని చూసిందని, పేదలకు భారం కాకుండా ₹1 టిడ్కో ఇళ్లు అందిస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. సీఎం జగన్ పాలనా దక్షతకు టిడ్కో ఇళ్ల ఏర్పాటు నిదర్శనమని తెలిపారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిందన్నారు. గత ప్రభుత్వం పేదల వద్ద డబ్బు కట్టించుకుని మోసం చేసిందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని నియామకం సరైందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగానికే లోబడి గవర్నర్ ఆమెను నియమించారని పేర్కొంది. నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కోవారెంటో పిటిషన్ను కొట్టేసింది. ప్రస్తుత ప్రభుత్వంలో నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన సలహాదారుగా పనిచేశారని, అందువల్ల ఎన్నికల కమిషనర్గా ఆమె స్వతంత్రంగా విధులు నిర్వర్తించలేరన్నది పిటిషనర్ ఆరోపణ మాత్రమేనని స్పష్టం చేసింది. నీలం సాహ్ని స్వతంత్రంగా వ్యవహరించలేరనేందుకు పిటిషనర్ ఎలాంటి ఆధారాలను చూపలేదని కోర్టు ఆక్షేపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులు తమ రాష్ట్రానికి శాశ్వతంగా వెళ్లేందుకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణ స్థానికత, భార్య లేదా భర్త ఆ రాష్ట్రంలో పనిచేస్తుండటం, అనారోగ్యం తదితర కారణాలున్న వారిని తెలంగాణకు బదిలీ చేసేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత నమూనా మేరకు వచ్చే నెల 7లోగా సంబంధిత శాఖాధిపతులకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. కేంద్రమే అప్పుల ఊబిలో ఉంది. ఇంకా తెలంగాణకు ఏమిస్తుంది? కేంద్రానికి మనకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ అప్పులున్నాయి. కేంద్రం తెలంగాణకు ఏమీ ఇవ్వట్లేదు. కేంద్రానికే తెలంగాణ ఇస్తోంది. 7 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చింది 42,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ తెలంగాణ నుంచి వెళ్ళిన మొత్తం 2,74,000 కోట్ల రూపాయలు. దేశాన్ని సాకే 5-6 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆర్బీఐ నివేదికే చెబుతోంది అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై శుక్రవారం శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇందులో భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్ ఓవైసీ, రాజాసింగ్, జీవన్ రెడ్డి ప్రస్తావించిన అంశాలు, లేవనెత్తిన ప్రశ్నలపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేసినా కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్ని ప్రభుత్వాలు ఎంతో కొంత చేశాయని, కానీ బాగా గొప్పగా చేశామనేదే ముఖ్యమని స్పష్టం చేశారు. కేంద్రం మాతో ఎన్నో రెట్లు ఎక్కువ అప్పులు చేసింది. కేంద్రం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు 52,000 కోట్ల అప్పులుంటే ఇలా 1,35,000 కోట్స్ అప్పులకు పోయినారు. మీ దగ్గరనే లేదు, మాకేమిస్తారు నాకు అర్థం కాదు. కేంద్ర से क्या आया? कुछ नहीं आया.
जो आता है वो हमको जो हक में आना है वो आता है. దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్. అధ్యక్ష మొన్న లెక్కలు తీసినా ఊకే వీళ్ళు మాట్లాడుతూ ఉంటే కేంద్రం నుంచి వచ్చేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని ఉంటాయి అధ్యక్ష. ఇంతకుముందు మిత్రులు రాజాసింగ్ గారు చెప్పినట్టు నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, ఇంకో అభియాన్ కావచ్చు. అది అందరికి వస్తుంది, ఇండియాలో ఒక తెలంగాణకు ప్రత్యేకంగా రాదు. దాని కింద 7.5 ఏళ్లలో ఇప్పటి వరకు వచ్చింది 42,000 కోట్ల అధ్యక్ష. జస్ట్ 42,000 crores. ఎట్ ద సేమ్ టైం మన దగ్గర నుంచి పోయింది 2,74,000 కోట్లు. ఇటుకెళ్ళి పోయింది ఎంత, వచ్చింది ఎంత? తెలంగాణనే కేంద్రానికి ఇస్తుంది, కేంద్రం తెలంగాణకి ఇచ్చేది లేదు. మళ్ళొక్కసారి కుండ బద్దలు కూడా చెప్తున్నాను. ఈ దేశాన్ని సాకేటటువంటి ఈ దేశ జీడిపికి, దేశ ఖజానాకు నిధులు సమకూర్చే రాష్ట్రాలు ఇండియాలో 5-6 ఉన్నాయి, 6-7 మాత్రమే ఉన్నవి. అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కుండ బద్దలు కూడా చెప్పింది అధ్యక్ష. మొన్ననే వచ్చింది రిపోర్ట్, మీరు నెట్లో కొడితే వస్తుంది, మీకు చూసుకోవచ్చు. అది ఓపెన్ టు ఆల్. ద బెస్ట్ కంట్రిబ్యూటింగ్ 4 స్టేట్స్లో తెలంగాణ ఉంది అని తెలంగాణను తారీఫు చేస్తూ వచ్చింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ విధానాల కోణంలోనే భారత్ను చూడొద్దని, తెలంగాణ లాంటి రాష్ట్రాలు భారీ పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కలిగి ఉన్నాయని మంత్రి కె తారక రామారావు అన్నారు. ఐటీ, ఏరోస్పేస్, జీవ ఔషధాలు, ఫార్మా రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ ప్రధాన గమ్యస్థానంగా మారడంతో పాటు అనేక ఫ్రెంచ్ కంపెనీలకు నిలయంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం అనేక వినూత్న విధానాలను ప్రవేశపెడుతూ అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు. ఇండో ఫ్రెంచ్ పెట్టుబడుల సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన భారీ కంపెనీలతో పాటు మధ్య తరహా కంపెనీలను సైతం తెలంగాణకు ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ ప్రకటించారు. We were formed as a state in 2014 June. It's been about 7 years and a few months. But I can share with a lot of pride, I can say this with a lot of happiness, that in fact we are one of the fastest growing states in the entire country. Today, not me as a minister of this state or this government, but the Reserve Bank of India has released a recent report about a week, 10 days ago, which has clearly stated that even though Telangana geographically is 11th largest in the country, even though population-wise we are the 12th largest in India, we are the 4th largest contributor to India's economy. That goes to show you the economic might of the state of Telangana. In fact, if you look at the population statistics, we are only 2.5% of Indian population, this state of Telangana. But we contribute to 5% of India's GDP. So that clearly tells you that this state believes in punching above its weight. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, గడిచిన 7 ఏళ్లుగా 6,644.26 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మైనారిటీ వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందని, క్రిస్మస్, రంజాన్ పండుగలకు ప్రభుత్వమే దుస్తులు పంపిణీ చేస్తుందని అసెంబ్లీలో సంక్షేమ రంగంపై జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వం తెలియజేసింది. మైనారిటీ వర్గాల అభ్యున్నతికి చేపట్టిన కార్యక్రమాల వివరాలను సభ్యులకు అందజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్లలో ఖర్చు పెట్టిన మొత్తం 925 కోట్లు మాత్రమే. తెలంగాణ వచ్చిన తర్వాత 7 ఏళ్లలో మైనారిటీ సంక్షేమానికి పెట్టిన మొత్తం ఖర్చు 6,971 కోట్ల రూపాయలు. తెలంగాణ సర్కారు రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 3,196 కోట్ల రూపాయల వ్యయంతో 6.39 లక్షల కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మొత్తం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 25.63 లక్షలు. 2014-15 నుంచి ఇప్పటి వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం 39,200 కోట్ల రూపాయలను సబ్సిడీగా అందజేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 7 ఏళ్లలో ఖర్చు పెట్టిన మొత్తం 39,200 కోట్ల రూపాయలు. ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్లలో పెట్టిన ఖర్చు మొత్తం 14,423 కోట్ల రూపాయలు మాత్రమే.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేశారు. 29, 30 తేదీల్లో పరీక్షలను రద్దు చేశారు. ఈ తేదీల్లో జరిగే పరీక్షలు 31 నుంచి జరుగుతాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు ఇంటర్ బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో నవంబర్ 2తో ముగియవలసిన పరీక్షలను ఇంకో రోజు పొడిగించారు. సవరించిన టైం టేబుల్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. నవంబర్ 3వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్ జాగ్రఫీ పరీక్ష నిర్వహిస్తారు. ఇవి ఈరోజు వార్తలు. రేపు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.